ఈమెయిల్ లిస్ట్ అన్నది చాలా ఇంపార్టెంటు. సో మనకి ఆడియన్స్ అనేది మన ఓన్ కంట్రోల్లో ఉన్న ఆడియన్స్ ఏది అంటే ఈమెయిల్ లిస్ట్. సో వేరే సోషల్ మీడియా చూసుకున్నా, లేకపోతే గూగుల్ ద్వారా వచ్చే ఎస్ఈఓ ట్రాఫిక్ చూసుకున్నా, లేకపోతే ఓకే. సో ఈ ట్రాఫిక్ కూడా మనం ఓన్ ట్రాఫిక్ అయితే కాదు. సో ఇది మనం వేరే ప్లాట్ఫామ్ మీద డిపెండ్ అయ్యి మనం ట్రాఫిక్ అన్నది తెచ్చుకుంటున్నాం. సో మనకేంటంటే ఈమెయిల్ లిస్ట్ అనేది బిల్డ్ చేసుకుంటే, సో ఈమెయిల్ లిస్ట్ అనేది మన కంట్రోల్ ఉన్న ట్రాఫిక్, అదేవిధంగా మన కంట్రోల్ ఉన్న ఆడియన్స్. సో కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క బిజినెస్ గ్రోత్కి సో ఈమెయిల్ లిస్ట్ అన్నది బిల్డ్ చేసుకోవాలి. సో ఈరోజు వీడియోలో మనం సో ఈమెయిల్ లిస్ట్ బిల్డ్ చేసుకోవడానికి మనకి డిఫరెంట్ వేస్ అయితే ఉన్నవి. మన పెయిడ్ మార్కెటింగ్ వాడచ్చు, లేదా ఆర్గానిక్ మార్కెటింగ్ వాడచ్చు. సో ఈరోజు వీడియోలో యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ యూజ్ చేసి ఈమెయిల్ లిస్ట్ ఎలా బిల్డ్ చేయాలో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో ప్లాట్ఫామ్ ఏదైనా సరే ఫస్ట్ మనకి చేయవలసింది ఏంటంటే ఒక ఫ్రీ రిసోర్స్ అన్నది మనం క్రియేట్ చేయాలి. అది ఒక ఈబుక్ అవ్వచ్చు, లేకపోతే ఒక మినీ వీడియో కోర్స్ అవ్వచ్చు. సో మనం ఒక ఫ్రీ ఈబుక్ అన్నది క్రియేట్ చేసుకోవాలి. సో వన్స్ ఆ ఈబుక్ లేదా మినీ వీడియో కోర్స్ క్రియేట్ చేసిన తర్వాత సో మనం ఈమెయిల్ మార్కెటింగ్ టూల్స్ అయినా మెయిల్ సింపు లేదా కన్వర్ట్ కిట్లోకి మనం సైన్ అప్ అయ్యి అందులో ఒక అకౌంట్ మనం క్రియేట్ చేసుకోవాలి. వన్స్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత సో అందులోనే మనకి ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసుకునే ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఆ ఆప్షన్ ద్వారా మనం ల్యాండింగ్ పేజ్ అన్నది క్రియేట్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు వెబ్సైట్ ఉంటే డైరెక్ట్గా మీ యొక్క వెబ్సైట్లోనే ల్యాండింగ్ పేజ్ అన్నది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. వన్స్ ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసిన తర్వాత అందులో ఏంటంటే ఈ ఈబుక్ ఉంది కదా, ఈ ఈబుక్ని డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ మనం ఇంటిగ్రేట్ చేయవలసి వస్తుంది. సో వన్స్ ఆ ఇంటిగ్రేషన్ అయిన తర్వాత సో మనకి ల్యాండింగ్ పేజ్ అన్నదే ఈబుక్ డౌన్లోడ్ చేసేందుకు రెడీగా ఉంది. సో మనం దీన్నే ఇక్కడ ఈబుక్ ఏదైతే ఉందో లేదా మినీ వీడియో కోర్స్ ఏదైతే ఉందో దీన్ని మనం లీడ్ మ్యాగ్నెట్ అని కూడా అంటాము. వన్స్ మీరు ల్యాండింగ్ పేజ్ సెటప్ చేసిన తర్వాత సో నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే యూట్యూబ్లో వీడియో చేయడం స్టార్ట్ చేయాలి. మీరు ఏ ఈబుక్ అయితే క్రియేట్ చేస్తారో, ఏ టాపిక్ మీద అయితే మీరు మినీ వీడియో కోర్సు లేదా ఈబుక్ క్రియేట్ చేస్తారో ఆ టాపిక్కి రెలవెంట్గా, ఆ ఈబుక్కి రెలవెంట్గా వీడియోస్ అన్నది మీరు యూట్యూబ్లో పబ్లిష్ చేయాలి. వన్స్ వీడియోస్ అన్నది రికార్డ్ చేసేటప్పుడే మీరు వీడియోలో ఏం చేయాలంటే సో వీడియో బిగినింగ్లోనూ ఎండింగ్లోనూ మోస్ట్లీ ఎండింగ్లో చెప్పండి. సో ఎండింగ్లో ఏం చేయాలి అంటే సో మీరు ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ పొందాలి అనుకుంటే, మోర్ వాల్యూ మీకు కావాలి అనుకుంటే సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి సో మేము ప్రొవైడ్ చేస్తున్న ఫ్రీ ఈబుక్ లేదా ఫ్రీ వీడియో కోర్స్ అనేది డౌన్లోడ్ చేసుకోండి అని మీరు వీడియోలో క్లియర్గా చెప్తే సో మీ వీడియో చూసే ఆడియన్స్లో కొంతమంది ఆ ఈబుక్ డౌన్లోడ్ చేసుకుని మీకు ఈమెయిల్ ఐడి అన్నది ఇస్తారు. సో ఇది ఏంటంటే పద్ధతి ఆర్గానిక్ మార్కెటింగ్. ఓకే, ఆర్గానిక్గా సో మనం మనీ యూజ్ చేయకుండా సో మనం టైం యూజ్ చేసి కొన్ని వీడియోస్ క్రియేట్ చేసి ఆ వీడియోస్ ద్వారా మన యొక్క యూట్యూబ్ మన యొక్క ఈబుక్ని ప్రమోట్ చేస్తూ సో మన ఈమెయిల్స్ అని మనం కలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి పెయిడ్ మెథడ్. సో పెయిడ్ మెథడ్ వచ్చేటప్పటికి ఏంటంటే మనం యూట్యూబ్ యాడ్స్, అది కూడా స్కిప్పబుల్ యాడ్స్ అనేది యూజ్ చేస్తాం. మనం యూట్యూబ్లో డిఫరెంట్ వీడియో చూసేటప్పుడు సో వీడియో బిగినింగ్లో మనకి ఏంటంటే యాడ్ అనేది డిస్ప్లే అవుతుంది. కొంత సమయం తర్వాత ఆ యాడ్ని మనం స్కిప్ చేయొచ్చు. సో అక్కడ మీరు యాడ్ అబ్జర్వ్ చేస్తే సో కింద మనకి ఏంటంటే ఒక యూఆర్ఎల్ కూడా డిస్ప్లే అవుతుంది. సో ఆ యాడ్ చూసి ఎవరైనా సరే మోర్ ఇన్ఫర్మేషన్ ఆ యాడ్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ లింక్ క్లిక్ చేసి పర్టికులర్ ల్యాండింగ్ పేజ్ అనేది విజిట్ అవుతారు. సేమ్ ఇక్కడ కూడా మనం ఏంటంటే సో మన యొక్క ఈబుక్ ల్యాండింగ్ పేజ్ ఉంది కదా, ఆ ల్యాండింగ్ పేజ్ యూఆర్ఎల్ తోటి స్కిప్పబుల్ యాడ్స్, గూగుల్ యాడ్స్ డాష్బోర్డ్ ద్వారా స్కిప్పబుల్ యాడ్స్ క్రియేట్ చేసి సో మన యొక్క ఈ ఈబుక్ని ప్రమోట్ చేయొచ్చు. సో ప్రమోట్ చేసి ఎవరైతే యూజర్స్ ఆ ల్యాండింగ్ పేజ్ విజిట్ చేశారో సో అందులో కొంతమంది ఏంటంటే ఆ ఈబుక్ అనేది డౌన్లోడ్ చేసుకుని మనకి ఈమెయిల్ ఐడి అనేది మనకు ప్రొవైడ్ చేస్తారు. సో గైస్ ఈ విధంగా మనం యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ యూజ్ చేసి ఈమెయిల్ లిస్ట్ అనేది మనం బిల్డ్ చేసుకోవచ్చు. సో గైస్ కీప్ ఇన్ మైండ్ దట్ సో ఈమెయిల్ లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ఓన్ కంట్రోల్ ఉన్న ఆడియన్స్ అన్న, మన ఓన్ కంట్రోల్ ఉన్న ట్రాఫిక్ ఏది అంటే ఈమెయిల్ లిస్ట్. సో ఇప్పటికీ మీరు ఈమెయిల్ లిస్ట్ బిల్డ్ చేయకపోతే అట్లీస్ట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ సో ఈమెయిల్ లిస్ట్ అనేది బిల్డ్ చేయండి. సో ఓకే, సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.